గతం మర్చిపోయారంట. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ చమ్మక్ చంద్ర along with the Steve. సార్ రోడ్డు పక్కనే చెప్పులు షాప్ పెట్టావు, పర్మిషన్ ఉందా? సార్ ఏదో 2-3 రూపాయల కోసం బతుకుతాను, దానికి పర్మిషన్ ఎందుకు సార్? అవునా? ఏదో 2-3 నెలలు చెర్రపల్లి జైల్లో పెడతాం, అప్పుడే కుమ్ముతారా? అయ్యో ఇంతంత దానికి అంత పెద్ద పెద్ద మాటలు చేయలికి ఎందుకు సార్? కదా 500. 500 అంటే లంచమా సార్? కాదురా, పింఛను. ఒక్కలో నువ్వు ఇచ్చిన 500కి దానికి లంచం అని పెద్ద పేరు ఒకటి. నెక్స్ట్ మంత్ వస్తా, పేమెంట్ పెంచు. రోడ్డు పక్కన చెప్పులు కుట్టుకున్నట్టు దగ్గర 500 లంచం. అరే పొద్దంతా కష్టపడితే 200 రావురా. మిమ్మల్ని భర్తం పట్టడానికి, మీ అరాచకాలను నాశనం చేయడానికి, మిమ్మల్ని గుండు గీయించడానికి మా టీమ్ లీడర్ ఏదో ఒక గెటప్ లో వస్తాడు. హలో, మోడల్ కోఆర్డినేటర్ భరత్ స్పీకింగ్. షూటింగ్ కి 30 మంది మోడల్స్ కావాలా? 28 మందే వస్తారు, వీళ్ళిద్దరు రారు. ఎందుకంటే వీళ్ళిద్దరు నా పర్సన్. కమాన్. భారతీయుడు 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 ఎవడ్రా? భరత్, మోడల్ కోఆర్డినేటర్. నువ్వు భరత్ అన్న నితిన్ అన్న నేను నమ్మను. నీ హెయిర్ స్టైల్ నాకు బాగా తెలుసు. నా కళ్ళు నన్ను మోసం చేయలేవు. నువ్వు భారతీయుడువే. మమ్మల్ని ఇలా మధ్యలో వదిలేసి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు భారతీయుడు? వీళ్ళిద్దరితో హనీమూన్కి వెళ్ళా. ఇద్దరితో హనీమూన్కా? నేను యాక్సెప్ట్ చేయను. బిగ్ బజార్ లో ఒక ఐటమ్ కొంటే ఇంకో ఐటమ్ ఫ్రీ అంటే యాక్సెప్ట్ చేస్తాడు. వీళ్ళిద్దరితో నేను హనీమూన్కి వెళ్ళానంటే ఎందుకు యాక్సెప్ట్ చేయరా? ఆ ఐటమ్లు వేరు, ఈ ఐటమ్లు వేరు. ఆయన నేను భారతీయుని కాదు, ఐఆమ్ భరత్, మోడల్ కోఆర్డినేటర్. ఫ్లాష్ బ్యాక్ మర్చిపోయి కోఆర్డినేటర్ అయ్యాడు. అమ్మో, ఇప్పుడు దేశాన్ని ఎవరు కాపాడాలి? నీకు దండం పెడతా భారతీయుడు. ఈ పాపలను వదిలేసి ఒక్కసారి ప్రజెంట్ సిచ్యువేషన్ కి రా భారతీయుడు. నీకు దండం పెడతా భారతీయుడు. భారతీయుడు, లంచాలతో దేశం సర్వనాశనం అయింది భారతీయుడు. రోడ్డు పక్కన చెప్పులు కుట్టే నా దగ్గర కూడా 500 లంచం తీసుకున్నారు భారతీయుడు. ఎంత తీసుకున్నారు? 500. వీళ్ళిద్దరు నా దగ్గర 10,000 తీసుకున్నారు. ఈ మాట అన్నది నువ్వేనా భారతీయుడు? లంచం పేరు చెప్తే నీ పంచతో ఊరేసేవాడివి. ఈ రోజున లంచం అనే కాన్సెప్ట్ పక్కన పెట్టి మంచానికి దగ్గర అయ్యావా భారతీయుడు? అమ్మో, ఇలా కావడానికి వీల్లేదు. నా భారతీయుడికి గతాన్ని గుర్తు చేయాలి. లంచం లంచం లంచం. పాల ప్యాకెట్ నుంచి పాపల వరకు లంచం, బాటల్ నుంచి బాటల్ వరకు లంచం, చివరికి మ్యాటర్ లేని వాడి కూడా లంచమే. లంచం లంచం లంచం. ఎక్కడ నా మంచం? అక్కడ. ఇలా కావడానికి వీల్లేదు భారతీయుడు. ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకో భారతీయుడు. నీకు దండం పెడతా భారతీయుడు. దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది భారతీయుడు. అలా కావడానికి వీల్లేదు, అలా కావడానికి వీల్లేదు. లంచం లంచం లంచం. దేశం మొత్తం క్యాన్సర్ వచ్చినట్టు అయిపోయింది లంచంతో. పిల్లానికి ముద్దు పెట్టాలంటే మల్లెపూల లంచం, పండుగ రోజు పిల్లానికి చీరల లంచం, పెళ్లిలో అత్తమామలు అల్లుళ్ళకి ఇచ్చేది డూప్లికేట్ మంచం, అత్తమామలు ఇంటికి వెళ్తే అందరికి ఒకటే కంచం. లంచం లంచం కంచం మంచం. ఎక్కడ నా మంచం? అక్కడ. నా భారతీయుని నేను గతం నుంచి లంచం అనే కాన్సెప్ట్ లో పట్టుకొస్తుంటే ఎవరా మీరు? ఇలా ఇలా మీరు చేస్తున్నారు, ఎవరా మీరు? ఇందా నుంచి గింజుకుంటున్నా, ఎవడరా నువ్వు? దేశం కోసం ఛాతీ చూపెట్టి చాకు పట్టుకొని తిరిగే నా భారతీయుడు ఈ రోజు చెంచా పట్టుకొని చెంచా గాడిలా చెమ్మ చెక్కలాడేటట్టు చేసింది ఎవడే? ఎవడు? మేనేజర్ ఏడుకొండలు. మేనేజర్ ఏడుకొండలా? ఈ మర్మకలకి ఆ మర్మకలకి ఏంటి సంబంధం? భారతీయుడు మంచం 3లో నుంచి లంచం 3కి వెళ్ళాడనుకో, ముందుగా పోయేది ఎవరో తెలుసా? ఎవరు? మేనేజర్ ఏడుకొండలు. ఎందుకలా?
ఎందుకంటే భారతదేశంలో అందరికన్నా ఎక్కువ లంచం తీసుకునే వారిలో ముందు పేరు మేనేజర్ ఏడుకొండలదే ఉంది. ఆ విషయం తెలుసుకున్న ఏడుకొండలు భారతీయుడిని లంచం 3 నుంచి మంచం 3కి తీసుకెళ్ళడానికే మమ్మల్ని సెట్ చేశాడు. ఒరే ఏడుకొండలు, తప్పు మీద తప్పు చేస్తున్నావురా. తప్పక చేస్తున్నాడు. ఏంటా తప్పక చేసేది? నా భారతీయునికి ఎలాగైనా గతాన్ని గుర్తు చేస్తా, నేను మీ ఏడుకొండలు పని పట్టిస్తా, ఇలాంటి నీచపైన వాళ్ళని లేకుండా చేస్తా. కత్తితో యుద్ధం చేసేవాడివి, కత్తితో ఆపిల్ పండు కోసం అమ్మాయిలకు తినిపిస్తావేంటి భారతీయుడు? ఇలాగ గుర్తు చేయాలి. లంచం, ఇగో నీకు లంచం, లంచం 1000 రూపాయలు లంచం ఇచ్చాను భారతీయుడు, నీకు లంచం ఇచ్చాను. నువ్వు పండు కోసి ఆ లంచాన్ని లోపల పెట్టుకుంటావేంద్రా? నేనే పరిస్థితిలో ఉన్నా నీకు తెలుసారా? నేను భారతీయుని కాదురా, ఐఆమ్ భరత్, మోడల్ కోఆర్డినేటర్. నీ అమ్మ కడుపు మాడ. ఎందుకు దొప్పుతున్నావు? గతంలోకి రా, గతంలోకి దొప్పుతున్నావు ఎందుకు? గతంలోకి వచ్చి నేనేం చేయాలరా? నువ్వు ఒక్కసారి గతంలో ఏం చేయాలరా? నేను భారతీయ సినిమాలో గొంతు చెచ్చుకొని పెద్ద పెద్ద డైలాగులు చెప్పిన ఎవరన్నా మారారా మీరు? నేను మారాను భారతీయుడు. ఇందాకే కదా 1000 రూపాయలు లంచం ఇచ్చావు నాకు. మీ జనాల వల్ల నా ఫ్యామిలీ మొత్తం నాకిపోయింది. ఆ శంకర్ ఏమో తన కమర్షియాలిటీ కోసం నా సినిమా తీసి మార్కెట్ లో వదిలేసి వెళ్ళిపోయాడు. శంకరేగా తమిళ శంకర్ రా. అక్కడ శంకర్ బాగానే ఉన్నాడు, ఇక్కడ మీరు బాగానే ఉన్నారు, మధ్యలో నేనే. అవి నా గతంలోకి రా, గతంలోకి రా అంటావు. గతం నాకేమిచ్చిందిరా? తుప్పు పట్టిన చాకు తప్ప. ఒకసారి నా గతంలోకి వెళ్ళరా కదా. నువ్వు ఊహించుకుంటేనే తడిచిపోతుంది. నేను గతంలోకి వెళ్తే ఇక్కడ వాసిపోతుంది. ఇక్కడ అర్థమైందా? గతం నాకేమి ఇవ్వలేదు, ప్రజెంట్ అనే 2 అమ్మాయిలు ఇచ్చింది. ఈ లైఫ్ నాకు చాలా బాగుంది డార్లింగ్. ఇక్కడ ఉంటే ఇడు గతంలోకి రా, గతంలోకి రా దొబ్బుతాడు. మనం లొకేషన్ చేంజ్. అర్థమైందా? టేప్ రికార్డ్ ఆన్ చేస్తే నరికి పోగులు పెడతా. ఇంకో విషయం, నేను భారతీయుడిని ఎవరికైనా చెప్పావో నాకించేస్తా. Let's start with Nag Babu sir. ఏం గతి పట్టించావు చంద్ర భారతీయ క్యారెక్టర్కి? అది ఒక సూపర్ మ్యాన్ క్యారెక్టర్ లాంటి క్యారెక్టర్ అది. రాకరికి మోడల్ కోఆర్డినేటర్ చేసి బ్యూటిఫుల్ సార్ భలే చేసా. నువ్వు వాడు రచ్చది లంచం కాస్త మంచంగా మారి మంచానికి రియల్ గా చాలా ఎంజాయ్ చేశారు. వెరీ గుడ్, బ్యూటిఫుల్. రోజా గారు, నిజంగా భారతీయుడిని ఇలా కూడా చూపించొచ్చని శంకర్ గారికి కూడా ఐడియా వచ్చిండదు. ఇది చూస్తే పార్ట్ 2 తీస్తారేమో. అసలు ఎంత ఫన్నీగా ఉంది తెలుసా? వాళ్ళతో ఆడుతుంటావు, సడన్ గా సాంగ్ వేయగానే సీరియస్ గా వెళ్ళటం చాలా బాగుంది.